దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం దివ్యాంగ శక్తి ప్రారంభించిన గణబాబు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోందని ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. బుధవారం గాజువాక ఆర్టీసీ డిపోలో ఇంద్రధనస్సు పథకంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని దివ్యాంగ శక్తి ని ఎమ్మెల్యే గణబాబు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులతో కలిసి భోజనం చేసి, వారితో బస్సులో ప్రయాణించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని కేవలం 2 నెలల్లోనే నెరవేర్చారని కొనియాడారు. పథకం ముఖ్యాంశాలు: అర్హత 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ప్రతి దివ్యాంగుడికి ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. బస్సు సర్వీసులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రధాన ఉద్దేశ్యం దివ్యాంగులకు గౌరవప్రదమైన, సమానమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. సామాజిక భద్రత, విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాల కోసం దివ్యాంగులు స్వతంత్రంగా ప్రయాణించేలా ఈ నిర్ణయం తోడ్పడుతుంది. దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ ఇంద్రధనస్సు కార్యక్రమమే నిదర్శనమని ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దివ్యాంగుల స్నేహపూర్వక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యాప్యుఫిట్ డైరెక్టర్ అంగ ప్రశాంతి, బీజేపీ నాయకులు పొలిమేర శ్రీను, దివ్యాంగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీను, గల్లా చిన్న, కోరాడ శ్రీను, ఉమా మహేశ్వరి, సోమేష్, కృష్ణ, రామ్మోహన్ నాయుడు, సురేష్, దేవన్, స్థానిక కూటమి నాయకులు, ఆర్టీసీ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.